దేశవ్యాప్తంగా మనం దీపావళిని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వైభవంగా పటాసులు పేలుస్తున్నాం. ఇంటింట అడుగడుక్కు దీపాల వరుసలు పేర్చి మరి మనం పండుగను ఆనందంగా నిర్వహించుకుంటున్నాం. కానీ దీపావళి వచ్చిందంటే చాలు మా గత స్మృతులను ఆధారంగా చేసుకొని మేము దీపావళి జరుపుకోమంటూ గత 250 సంవత్సరాలుగా ఒక గ్రామం మొత్తము ప్రతినబోని ఇప్పటికీ దీపావళి జరుపుకోవడం లేదంటే మీరు నమ్ముతారా? అది మన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో గల మేల్కోటె గ్రామం. 1790 దీపావళి పండుగ ఆ రోజు వారందరికీ కూడా ఒక నరకప్రాయమైన రోజు. మనందరికీ దేశవ్యాప్తంగా హిందువులందరికీ కూడా దీపావళి పండుగ నరకుడనే రాక్షసుడు సంహరింపబడిన కారణంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే రోజు. కానీ వారికి మాత్రం ఆ రోజు దుర్దినం. అత్యంత వారి జీవితాల్లో మర్చిపోలేనటువంటి దుర్దినం ఆ రోజు. 1790 నరక చతుర్దశి అంటే దీపావళి పండుగకు ఒక్కరోజు ముందుగా ఆనాటి మహారాజు టిప్పు సుల్తాన్ దాదాపు 1500 కుటుంబాలను ఒక్కటేసారి ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ 700 మంది బ్రాహ్మణులు, మిగతా 800 మంది ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు, వారందరినీ ఒక్కటే చోట ఒక్కటే రోజు మూకుమ్మడిగా దాడి చేసి సంహరించి వీధుల్లో కుప్పలుగా పోసిన రోజు. దాని కారణంగా వారు దీపావళి పండుగను టిప్పు సుల్తాన్ను మర్చిపోయేందుకు గాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుపుకోవడం లేదు. 1790 వరకు ఆ గ్రామం కూడా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. కానీ టిప్పు సుల్తాన్ ఏ రోజైతే అక్కడున్న బ్రాహ్మణులను అంటే హిందుత్వాన్ని నాశనం చేయడానికి, హిందువులకు తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి హిందువులు కుట్రలు పన్నుతున్నారు, వీరి కుట్రలకు నాయకత్వం వహిస్తున్న బ్రాహ్మణులు మమ్మల్ని నా ప్రభుత్వాన్ని కూలగొడతారో, నా ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలి అంటే నేను ఈ మేల్కోట గ్రామంలోని ఈ బ్రాహ్మణులందరినీ చంపేయాలనే తలంపుతో మూకుమ్మడిగా ఒకరోజు ముందుగా గ్రామాన్ని చుట్టుముట్టి ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ కూడా చంపివేశాడు. దాదాపు ఈ ఘటనలో 700 మంది బ్రాహ్మణులు చనిపోగా దాదాపు 800 మంది ఇతర కులాల వ్యక్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం. దానికి గుర్తుగా ఆ చీకటి రోజును గుర్తుగా ఇప్పటి వరకు కూడా మీకు అందరికీ కూడా ప్రపంచానికి హిందువులందరికీ కూడా దీపావళి పండుగ ఒక ఉత్సాహభరితమైన ఒక వెన్నెల పండుగ, దీపాల పండుగ, ఆనంద పండుగ అయితే మాకు మాత్రం ఇది చీకటి రోజు అంటూ వారు ఆ రోజు నిరసనతో ఇప్పటి వరకు కూడా దీపావళి పండుగను నిర్వహించుకోవడం లేదు. ఈ కిరాతకం ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇప్పుడు ఏదో సోషల్ మీడియానో లేకపోతే డిజిటల్ మీడియా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో ఎలాంటి ప్రచార సామాగ్రి లేదు. దీంతో ఆ విషయం అసలు సంఘటన పక్క గ్రామానికి కూడా తెలిసిందో తెలియదో. ఇంకా ముందుకు వెళితే రాబోయే మన స్వతంత్రం వచ్చిన ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా దానిని చీకటిలోనే దాచిపెట్టి, నిజాలను దాచిపెట్టి ఇన్నాళ్ళు గడుపుతూ వచ్చింది. పైగా టిప్పు సుల్తాన్ అత్యంత సౌభ్రాతృత్వమైన సెక్యులర్ రాజకీయ నాయకుడు, అనేక దేవాలయాలకు నిధులిచ్చాడు, అనేక హిందువులను తన ఉన్నత పదవుల్లో కూర్చుండబెట్టాడు అంటూ కీర్తిస్తూ ఆయన్ని ఒక మహారాజే కావచ్చు, కానీ ఎవరికి మహారాజు, ఎందుకు మహారాజు? ఇది కేవలం తన అధికార దాహంతో రాజు అన్నప్పుడు ప్రజలందరినీ సమంగా పరిపాలించాల్సిన ఒక రాజు ప్రజల్లోని ఒక వర్గం కోసం, తన వర్గం కోసం ఇతర వర్గాలను, మెజారిటీ వర్గాలను హింసించి చావగొట్టి
వారి శవాల మీద తన ప్రభుత్వాన్ని నడిపిన మహారాజు ఈరోజు వీళ్లకు అత్యంత సెక్యులర్ మహారాజు అయిపోయాడు. దీనికోసము ఆయన చిత్రపటానికి పూలమాలలు, ఆయనకు కీర్తి ప్రతిష్టలు కల్పించేందుకు గాను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంకా ఈ మేల్కోట బ్రాహ్మణులపై జరిగిన మారణకాండకు నిరసనగా మొత్తం నాటి సమాజంలోని అన్ని కులాల వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీపావళి పండగ చేసుకోలేదు. కానీ ఎందుకు చేసుకోవడం లేదు మరి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఈ మేల్కోట గ్రామ ప్రజలను ప్రశ్నించిన, అడిగిన, వివరాలు తెలుసుకున్న దాఖలాలు ఉన్నాయా అంటే కనీసం మనకు మచ్చుకు కూడా కనబడదు. కానీ ఆ దురాఘాతానికి కారణమైన టిప్పు సుల్తాన్ను మాత్రము కీర్తిస్తూ ఆయనకు అనేక రకాలుగా కీర్తి పతాకాన్ని అందజేస్తున్న సంగతి మనము చూస్తూనే ఉన్నాం. ముస్లిమేతరులపై చూసిన ఈ టిప్పు సుల్తాన్, ముస్లిమేతరులపై చూసిన ఈ రాక్షసత్వానికి, మౌఢ్యానికి సంబంధించిన ఉదాహరణలో ఇది ఒకటి. మనకు సుల్తాన్ తన వాదనను సమర్థించుకుంటూ ఆయన హిందువులు, క్రైస్తవులపై దారుణమైన ఊచకోతలు కోసిన ఆయన మాత్రం మతమౌఢ్యుడు కాదని ఆయన సమర్థకులు వాదిస్తూ ఉంటారు. శృంగేరి మఠం, ఇతర దేవాలయాల పునర్నిర్మాణానికి ఆయన మంజూరు చేసిన గ్రాంట్లను తన పరిపాలనలో ఉన్నత స్థానాల్లో హిందువులను నియమించిన సందర్భాలను ఉటంకిస్తూ వీరు ఆయన చేసిన దురాఘాతాలను మర్చిపోయే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఓట్ల రాజకీయం కాదా అని మనం ఈరోజు సందర్భాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దేశమంతా ఆనందంగా పండగ జరుపుతున్న వేళ కేవలం కర్ణాటక రాష్ట్రంలోని ఈ మాండ్య జిల్లాలో గల మేల్కోటే గ్రామం మాత్రం ఎందుకు ఈరోజు దీపావళి జరుపుకోవడం లేదు అనేది ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సిన అవసరం ఉంది.